హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 49. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చిన భార్గవిని ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తాడు సిద్ధార్థ్. ఆమె ఆ షాక్ నుండి తేరుకొని తప్పించుకోవాలని చూసినా సిద్ధార్థ్ భార్గవిని వదల్లేదు. భార్గవిని ఎత్తుకొని బలవంతంగా లాక్కెళ్తుంటే, సిద్ధార్థ్ వదులు, నన్ను వదులు, నేను నీతో రాను అని గట్టిగా అరుస్తూ గింజుకుంటూ అతని నుండి తప్పించుకోవడానికి ట్రై చేసింది. తలుపు దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా కాలింగ్ బెల్ సౌండ్ గట్టిగా వినిపించింది. ఆగకుండా వరుసగా మోగుతూనే ఉంది. ఆ సౌండ్కి భార్గవి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచింది. ఆ కలకి ఊపిరాడక నిస్సహాయంగా కూర్చుంది. రాత్రంతా మంచులో తడిసిన మనిషిలా ఒళ్లంతా చల్లబడిపోగా నిలువెల్లా చెమటలు కక్కుతూ ఉనికిపోసాగింది భార్గవి. సిద్ధార్థ్ ఇంకా తనని పట్టుకున్నట్టు, ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఆ ఫీల్ తెలుస్తుంటే అది కళ అని నమ్మలేక సిద్ధార్థ్ ఇక్కడున్నాడా అని చుట్టూ బిత్తరు చూపులు చూడసాగింది. భార్గవి భ్రమను చెదరగొడుతూ కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే గడియారంలో టైం చూసింది. ఇంకా టైం 6 o'clock చూపిస్తుండగా సిద్ధార్థ్ రావడం అది కళ అని స్లోగా రియలైజ్ అయిన భార్గవి చెమటలు తుడుచుకుంటూ నెమ్మదిగా బెడ్ దిగింది. భయపడుతూనే డోర్ తీసిన భార్గవి ఎదురుగా నిల్చొని ఉన్న అభినవ్ని చూసి హమ్మయ్యా అని రిలాక్స్ గా ఊపిరి తీసుకుంది. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే అని భార్గవి డోర్ ఓపెన్ చేయగానే చిరునవ్వుతో విష్ చేశాడు అభినవ్. అయితే అంతలోనే భార్గవి ముఖంలో అలసట, కళ్ళల్లోని బెదురు చూసేసిన అభినవ్, భార్గవి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని గాబరాగా అడిగాడు. ఏం లేదు, మీరేంటి ఇంత పొద్దున్నే ఎలా వచ్చారు? మొహమాటం లేకుండా సూటిగా అడిగేసింది భార్గవి. నువ్వెలానూ నా గురించి పట్టించుకోవు కదా, అందుకే నేనే నిన్ను పట్టించుకుందామని వచ్చాను డియర్. చిరునవ్వు చెదరకుండా కవ్వింపుగా చెప్పాడు అభినవ్. అభినవ్ మాటలకి విస్తుగా చూస్తూ, ప్లీజ్ అభినవ్, మీతో ఆర్గ్యూ చేసే మూడ్ లేదు, ఓపిక అంతకన్నా లేదు, లీవ్ మీ అలోన్ అంటూ నీరసంగా ఉండడంతో సోఫాలో కూర్చుంది భార్గవి. భార్గవిలో మార్పు క్లియర్గా తెలుస్తుండగా భార్గవి పక్కనే కూర్చొని ఆమె చేతిని మెత్తగా పట్టుకున్నాడు అభినవ్. సిద్ధార్థ్ భయం నుంచి ఇంకా తేరుకొని భార్గవి అభినవ్ చొరవగా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భార్గవి ప్లీజ్, ఏమైందో చెప్పు, నువ్వు నార్మల్గా లేవని నాకు తెలిసిపోతుంది. నిజం దాచి బాధపడడం వల్ల ఉపయోగం లేదురా. ఎందుకు కొత్తగా ఇంత టెన్షన్గా ఉన్నావు అని లాలనగా అడిగాడు అభినవ్. అభినవ్ అంత మృదువుగా అడిగేసరికి కొద్దిగా మెత్తబడుతూ, ఏం కాలేదు అభినవ్, బ్యాటరీ అంతే అని సింపుల్ గా చెప్పింది. అవునా, కొంపతీసి కలలోకి నేనే వచ్చానా ఏంటి? నన్ను చూడగానే కంగారు పడ్డావు అంటే ఖచ్చితంగా నేనే వచ్చాను కదా. నిన్ను కంగారు పెట్టేంతలా ఏం చేశాను? మళ్ళీ అలానే ప్రపోజ్ చేశానా డ్రీంలో అని చిలిపిగా నవ్వుతూ అల్లరిగా అడిగాడు అభినవ్. అతను ఆ ప్రశ్న అడిగిన విధానానికి విస్తుపోతూ, నువ్వేం కాదులే, ఎక్కువగా ఊహించుకోకు అని పైకి లేచి లోపలికి వెళ్లబోయింది భార్గవి. వెంటనే ఆమె చేతిని పట్టుకొని ఆపి తిరిగి సోఫాలో కూర్చోపెట్టి, నేను కాదు అంటే ఆ ఈడియట్ కానీ రాలేదు కదా గుర్రుగా చూస్తూ అడిగాడు అభినవ్. అభినవ్ ఈడియట్ అని పిలిచేది సిద్ధార్థిని అని బాగా తెలుసు భార్గవికి. అందుకే ఈడియట్ అనగానే సిద్ధార్థ్ కళలో ప్రవర్తించింది గుర్తుకొచ్చి లైట్గా షివరైంది. అది చూసిన అభినవ్ కంగారు పడుతూ, హే భార్గవి, నేనేదో సరదాగా అన్నాను, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు అంటూ గ్లాస్తో వాటర్ తెచ్చి భార్గవికి అందించాడు.
అప్పటికీ కూడా భార్గవి నార్మల్ గా లేదని, డిస్టర్బ్ గా ఉందని స్పష్టంగా తెలుస్తుంటే ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? దానికి నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏం లేదని బుకాయించుకు భార్గవి. నువ్వెప్పుడు ఎలా ఉంటావో నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు అసలు విషయం చెప్పేదాకా వదిలేది లేదు. చెప్పు అని గట్టిగా నిలదీశాడు అభినవ్. అనుకున్నది సాధించుకునే వరకు వదిలిపెట్టని అభినవ్ మొండి పట్టుదల గురించి భార్గవికి ముందే తెలియడం వల్ల చెమటలు పడుతున్న అరచేతుల్ని గట్టిగా నలుపుకుంటూ తనకి వచ్చిన కల గురించి మొత్తం చెప్పేసింది భార్గవి. భార్గవితో సిద్ధార్థ్ ఇంతకు ముందు కూడా మిస్బిహేవ్ చేయడం వల్ల అది జస్ట్ కలే అయినా అందులో డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయి సిద్ధార్థ్ తనని తీసుకెళ్తున్నట్టు ఫీల్ అయిందని అర్థమైంది అభినవ్కు. కల గురించి చెప్తూ వణుకుతున్న భార్గవి దగ్గరికి జరిగి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి పొదవి పట్టుకున్నాడు. అభినవ్ స్పర్శలోని వెచ్చదనం భార్గవి ఒంటికి చేరుతుండగా నెమ్మదిగా తల తిప్పి అభినవ్ని చూసింది భార్గవి. ఆ కళ్ళల్లో తన గురించి కేరింగ్ తప్ప వేరే థాట్స్ కనిపించకపోవడం, పైగా భార్గవి అలసిన మనసు ఓదార్పు కోరుకోవడం అతని చనువును వద్దనలేదు భార్గవి. భార్గవి చేతులను మెల్లిగా రబ్ చేస్తూ, భార్గవి, అది జస్ట్ ఒక బ్యాడ్ డ్రీమ్ మాత్రమే. ఆ ఇడియట్ ఎప్పటికీ ఇక్కడికి రాడు, టెన్షన్ పడకు అని నచ్చ చెప్పాడు అభినవ్. ఐ నో అభినవ్, బట్ సిద్ధార్థకి నిజం తెలిస్తే జరగబోయేది ఇదే కదా. నిజం ఎన్నాళ్ళని దాయగలను నేను? తన బేబీ తనకి కావాలని ఎలా అయినా తీసుకెళ్లిపోతాడు. నేను తనతో వెళ్ళాలి అనుకోవట్లేదు అని చెప్తుండగానే వెచ్చని కన్నీరు భార్గవి కళ్ళల్లో నుంచి జారి చెక్కిళ్లపై నుండి కింద పడింది. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండే భార్గవి బేలగా అయిపోవడం చూసి అభినవ్ కదిలిపోయాడు. భార్గవిని ప్రేమగా చూస్తూ నెమ్మదిగా చెంపల మీద కన్నీరు తుడిచి, తీసుకెళ్లిపోతా అంటే నేను పంపిస్తానా భార్గవి? మొన్న నువ్వు చెప్పావని జస్ట్ కొట్టి వదిలేశాను, కానీ ఈసారి మాత్రం అస్సలు తగ్గేది లేదు. అభినవ్ అంటే ఏంటో చూపిస్తాను వాడికి అని కళ్ళెగరేసి మరీ చెప్పిన అభినవ్ని చిరుకోపంగా చూసింది భార్గవి. మరీ అంత కోపం ఎందుకు భార్గవి? వాడితో గొడవ పడద్దు అంతే కదా. సరే, కూల్గా ఉండడానికి ట్రై చేస్తాను. నీకోసం నిజాయితీగా చెప్పాడు అభినవ్. భార్గవి సైలెంట్ అవ్వడం చూసి, ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ ఉంటావు భార్గవి? ఇలా భయపడుతూ ఎలా బేబీని చూసుకోగలవు? ధైర్యంగా ఫేస్ చేయాలి. అండ్ ఈ సిచ్యువేషన్స్ లో నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ఈ టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఐడియా చెప్పనా అని అడిగాడు అభినవ్. ఏంటి అన్నట్టు చూసింది భార్గవి. భార్గవి, నువ్వు వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోతే సిద్ధార్థికి నువ్వెక్కడున్నావో తెలీదు. సో నీ గురించి నిజం తెలుస్తుందని, నీకోసం మళ్ళీ వస్తాడని భయపడవు. కొన్నాళ్ళు అంటే నీ డెలివరీ అయ్యే వరకు ఈ టెన్షన్ నుండి తప్పించుకుంటే డెలివరీ తర్వాత సంగతి అప్పుడు చూస్తా, ఏమంటావ్ అని సలహా ఇచ్చాడు అభినవ్. అభినవ్ మాటలకి ఆలోచనలో పడింది భార్గవి. అభినవ్ చెప్పింది నిజమే. సిద్ధార్థికి తన అడ్రస్ తెలుసు కాబట్టి ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంది. అదే వేరే చోటికి వెళ్ళిపోతే తెలియదు కదా. కొన్నాళ్ళు నా బేబీ గురించి భయం లేకుండా ఉంటుంది. ఇల్లు ఓకే, బట్ ఆఫీస్ సిద్ధార్థికి తెలుసు కదా. అక్కడికి వస్తే ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ తన డౌట్ ని అభినవ్కి చెప్పింది భార్గవి. సిద్ధార్థ్ నుండి తప్పించుకోవాలంటే ప్లేస్ మారమని సలహా ఇచ్చిన అభినవ్తో, మరి సిద్ధార్థికి నా ఆఫీస్ కూడా తెలుసు కదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది భార్గవి. అది నిజమే అని కొద్దిసేపు ఆలోచించిన అభినవ్ ఐడియా రావడంతో చిన్నగా నవ్వుతూ, ఇల్లు ఎలానో షిఫ్ట్ అవుతున్నావు కదా భార్గవి, ఆఫీస్ కూడా షిఫ్ట్ అయిపోతే సరిపోతుంది, ఏమంటావ్ అని అడిగాడు. వాట్, ఆఫీస్ మారిపోవాలా? ఎక్కడికి? ఇప్పటికిప్పుడు నాకు జాబ్ దొరకడం అంత ఈజీ అనిపిస్తుందని వెటకారంగా అడిగింది భార్గవి. ఏం, ఎందుకు దొరకదు? నీ టాలెంట్కి ఇంకా మంచి జాబ్ వస్తుంది, అందుకే. ఆ టాలెంట్ ఏదో నేనే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఆఫీస్లో జాయిన్ అయిపో భార్గవి, నా పర్సనల్ అసిస్టెంట్గా. అప్పుడైతే ప్రతి క్షణం నాకు దగ్గరగా నా కళ్ళ ముందు ఉంటావు అని కొంటగా ఐబ్లింగ్ చేసి చెప్పిన అభినవ్ని
కొట్టేసేలా చూసింది భార్గవి. భార్గవి కోపంగా తనకి దూరం జరగబోతుంటే ఆపి, కూల్ డౌన్ స్వీట్ హార్ట్, ఏదో నీ మూడ్ చేంజ్ చేద్దామని అలా అన్నానంతే. అయితే నీకు జాబ్ మాత్రం నీ టాలెంట్ చూసే ఇస్తాను, అందులో నో కాంప్రమైజ్, ఓకేనా అని కూల్ చేస్తూ అడిగాడు అభినవ్. నాట్ ఓకే, నేను ఎక్కడికి రాను, మీ ఆఫీస్కి అసలే రాను అని ఖచ్చితంగా చెప్పింది భార్గవి. కోపంతో భార్గవి ముక్కుపుటాలు ఎర్రబడగా, హా ఓకే, నిన్ను ఫోర్స్ చెయ్యంలే, బట్ టెన్షన్ పడకు, మీ బాస్ నాకు బాగా తెలుసు. సో సిద్ధార్థ్ కాదు కదా, నీ గురించి ఎవ్వరు తెలుసుకోలేరు, నేను తెలియనివ్వను అని చెప్పాడు అభినవ్. అభినవ్ ఎంత అల్లరి చేసినా ఆట పట్టించినా తన ప్రతి కష్టంలో అవసరంలో అండగా ఉంటూ తనని కాపాడుతూ వస్తున్న విధానం చూసి అతన్ని అభిమానంగా చూస్తూ థ్యాంక్ యూ అభినవ్ అని మనస్ఫూర్తిగా చెప్పింది భార్గవి. భార్గవి థ్యాంక్ యూ చెప్తుండగానే చప్పున ఆమె పెదవులపై వేలు నుంచి థ్యాంక్ యూలు సారీలు నాట్ యాక్సెప్టెడ్ స్వీట్ హార్ట్, నువ్వు నాదానివి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత, అదే చేస్తున్నాను, అర్థమైందా అని భార్గవి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెప్పాడు అభినవ్. అభినవ్ చూపులకు మాటలకు మెస్మరైజ్ అయిన భార్గవి మాటలే రానట్టు మౌనంగా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. కాని అది కొన్ని క్షణాలు మాత్రమే. వెంటనే తేరుకున్న భార్గవి తడబడుతూ చూపు తిప్పుకుంది. భార్గవిలోని అదురు చూసి అభినవ్ పెదవులపై అందంగా చిరునవ్వు చేరింది. భార్గవిని చూస్తూ సెల్ తీసి కొద్దిసేపు కొన్ని కాల్స్ మాట్లాడి భార్గవిని చూస్తూ, వేరే కమ్యూనిటీలో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు భార్గవి, వాళ్ళు ఫారెన్ లో ఉండడం వల్ల ఫ్లాట్ ఖాళీగా ఉంది, మనం అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు, నేను అన్నీ మాట్లాడేశాను, నీకు కావలసినవన్నీ సాయంత్రానికల్లా అక్కడ అరేంజ్ చేసేస్తారు, సో నువ్వు అస్సలు స్ట్రెస్ తీసుకోకు, నేనన్నీ చూస్తాను అని చెప్పాడు అభినవ్. ఈ రోజేనా, బట్ మరీ ఇంత త్వరగా అప్పటికప్పుడు అనేసరికి కంగారు పడింది భార్గవి. అభినవ్ భార్గవి చేపట్టుకొని డోంట్ వరీ భార్గవి, కొన్ని లేట్ చేయకపోవడమే బెటర్, ప్యాకింగ్ షిఫ్టింగ్ అన్నీ నేను చూసుకుంటాను, జస్ట్ నువ్వు అలా చూస్తూ ఉండు అంతే, ఓకేనా అన్నాడు. అభినవ్ మాట ఇస్తే ఎలా ఉంటుందో తెలిసిన భార్గవి సరేనని తల ఊపుతూ, అభినవ్ మరి ఆంటీకి ఏం చెప్పాలి, ఇప్పటికిప్పుడు షిఫ్టింగ్ అంటే ఆంటీ కారణం అడుగుతారు కదా, నర్వస్ గా ఫీల్ అవుతూ అడిగింది భార్గవి. ఇట్స్ ఓకే భార్గవి, నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అభినవ్. భార్య స్థానంలో నుంచి బయటకు తోసేసి భర్తని అంటూ ఇక తనపై హక్కు చూపిస్తూ తనని ప్రతిక్షణం భయపెడుతున్న సిద్ధార్థ్ కన్నా అభినవ్ ఇప్పుడు ఎంతో ఎత్తులో కనిపిస్తున్నాడు భార్గవికి. కట్టుకున్న వాడికి కనిపించకుండా కడుపులోని బిడ్డతో సహా పారిపోయే దుస్థితి కేవలం నా ఒక్కదానినేమో, నువ్వే లేకపోతే నేను ఈరోజు నథింగ్ అభినవ్, అవునన్నా కాదన్నా ఈ ధైర్యం ఈ జీవితం నువ్విచ్చినవే, థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్తున్న అభినవ్ని చూస్తూ మనసులోని కృతజ్ఞత చెప్పుకుంది భార్గవి. భార్గవికి నచ్చ చెప్పి ఈ విషయం మామ్కి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తూ ఇంటికొచ్చిన అభినవ్ వైష్ణవి బ్యాగ్ సర్దుకోవడం చూసి షాక్ అయిపోయాడు. మామ్ ఏం చేస్తున్నావు, ఈ లగేజ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్. వైష్ణవి హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అన్ని సర్దుతూనే, కన్నా తాతయ్యకి హెల్త్ పాడైందని మావయ్య కాల్ చేశాడ్రా, నా మీద బెంగ పెట్టుకుని కలవరిస్తూ గొడవ చేస్తున్నారట, సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది, త్వరగా రమ్మన్నారు, అందుకే నేను వెళ్తున్నాను, నువ్వు వీలు చూసుకొని నెమ్మదిగా రా అని చెప్తూనే అభినవ్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేయసాగింది. ఓకే నువ్వు వెళ్ళు మామ్, నేను నైట్ వచ్చి తీసుకొస్తాను అని చెప్పాడు అభినవ్. ఆ మాటకి వైష్ణవి టిఫిన్ బౌల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, కన్నా కొన్ని రోజులుగా తాతయ్య పరిస్థితి ఏం బాలేదు కదా, కూతురుగా నా విషయంలో తనకి ఎలాంటి సంతోషాలు లేకుండా పోయాయి, కనీసం చివరి రోజుల్లో అయినా నేను దగ్గరుండి అమ్మని చూసుకోవాలి అనుకుంటున్నాను, అందుకే వెళ్తున్నాను, నేనేం చెప్తున్నాను నీకు అర్థమైంది కదా బాధగా అడిగింది వైష్ణవి. నవ్వుతూ నవ్విస్తూ ఉండే తల్లి కంట నీరు పెట్టుకొని బాధగా మాట్లాడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాడు అభినవ్. వైష్ణవిని గట్టిగా హత్తుకొని
నాకు తెలుస్తుంది మామ్. నేను అర్థం చేసుకోగలను. నీకు నచ్చినన్ని రోజులు అక్కడే ఉండు. నేను ప్రతి వీకెండ్ నీ దగ్గరకు వచ్చేస్తాను. మనమిద్దరం తాతయ్యకి కంపెనీ ఇద్దాం. నేను వస్తుంటే నన్ను వదిలేసి ఎక్కడికి పోతుంది మీ అమ్మ? చిన్నగా నవ్వుతూ చెప్పాడు అభినవ్. అభినవ్ మాటలకి అప్పటి వరకు దిగాలుగా ఉన్న వైష్ణవి చిన్నగా నవ్వింది. వైష్ణవి దిగాలుగా ఉండడంతో భార్గవి గురించి చెప్పడానికి ఆలోచించాడు అభినవ్. మామ్ ఎలానో కొన్ని రోజులు ఇక్కడ ఉండదు. అలాంటప్పుడు భార్గవి గురించి చెప్తే కొత్త ప్లేస్, కొత్త మనుషులు ఎలా ఉంటుందో అని అదో టెన్షన్ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పి కంగారు పెంచడం ఎందుకు అని ఆలోచించిన అభినవ్ భార్గవి గురించి చెప్పకుండా సైలెంట్ అయిపోయాడు. వైష్ణవి ప్యాకింగ్ అయిపోయాక రెడీ అయింది. ఇద్దరూ కలిసి టిఫిన్ తింటుంటే కొడుక్కి జాగ్రత్తలు చెప్తూ, భార్గవితో చెప్పాలి కన్నా ఒకసారి తనని చూసి వెళ్దామా అని ఆశగా అడిగింది వైష్ణవి. లేదు మామ్, ఫ్లైట్ టైం అయిపోతుంది. నేను చెప్తానులే భార్గవికి. తను అర్థం చేసుకుంటుంది. కాల్స్ ఎలానో మాట్లాడుతూనే ఉంటారు కదా, సో నో ప్రాబ్లం అని సర్ది చెప్పాడు అభినవ్. హా ఓకే. నీరసంగా నిట్టూర్చింది వైష్ణవి. వైష్ణవిని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్లిన అభినవ్ తల్లికి బాయ్ చెప్పి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా భార్గవి ఇంటికి వచ్చేశాడు అభినవ్. అప్పటికే వర్కర్స్ లగేజ్ ప్యాకింగ్ చేయడం, వెహికల్స్ లో సర్దడం కూడా అయిపోవడంతో భార్గవితో పాటు కొత్త ఇంటికి వెళ్ళాడు అభినవ్. భార్గవి జీవితంలో మార్పుకి బీజం పడింది. భార్గవి ఇంటిలోనే కాదు, కాలంలో కూడా వేగంగా మార్పులు జరిగిపోయాయి. ఆ మార్పులు ఇంకా ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో కాలమే నిర్ణయించాలి. భార్గవి ఫ్లాట్ మారింది. వైష్ణవి ఊరెళ్ళింది. అభినవ్ ఆఫీస్ వర్క్ లో బిజీ అయిపోయాడు. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. కాలచక్రంలో వేగంగా మార్పులు వచ్చాయి. పళ్ళు కొరికే చలి కాస్త నెమ్మదిగా తగ్గి ఎండలు ముదిరాయి. చలిని తట్టుకోవడానికి ఒంటి నిండా గ్యాప్ లేకుండా స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించిన జనం దుస్తుల పరిణామం తగ్గుతూ వచ్చింది. ఎండబాధ భరించలేక కాలిపాటను నడిచే వాళ్ళు కూడా గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు. అన్నీ మారాయి. అభినవ్కి భార్గవి మీదున్న ప్రేమ తప్ప. ఇంకా చెప్పాలంటే ఆ ప్రేమ మునిపటి కన్నా ఎన్నో రెట్లు పెరిగింది. కార్పొరేట్ హంగులతో మెరుస్తున్న ఎత్తైన అందాల భవనంలో వదులైన బ్లూ కలర్ డ్రెస్ తో కూర్చొని ఉంది భార్గవి. ఆమెకిప్పుడు 35 వారాలు, అంటే 8 నెలల గర్భవతి. కడుపులోని బిడ్డ పరిణామం పెరగడంతో పొట్ట పరిమాణం కూడా బాగా కనిపిస్తుంది. అందులోనూ భార్గవి మరీ సన్నగా ఉండడం వల్ల ఆమె కడుపు భాగం మరీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆమె ఎదురుగా ఉన్న టేబుల్ మీద చాలా రకాల పేపర్లున్నాయి. తన మెటర్నిటీ లీవ్ అప్లికేషన్తో పాటు ఇంకా కొన్ని ఆఫీస్ ఫైల్స్ అండ్ పేపర్స్ ని చెక్ చేసి సంతకాలు చేస్తుంది. 5-6 నెలల మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి అంటే ఇంతకాలం తను టేకప్ చేసిన పనులన్నీ పెండింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనది. ఆమె సీరియస్ గా తన పనిలో నిమగ్నమై ఉండగా డిజైన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆమె వైపు వచ్చాడు. భార్గవి, మీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశారా అని అడిగాడు. ఆమె భుజం మీద సున్నితంగా తట్టి వెంటనే ఆమె చిరునవ్వుతో తలెత్తి ఆయన్ని చూసి తను చెక్ చేసి సైన్ చేసిన పేపర్స్ అతని చేతికి అందించింది. అతను వాటిని చూస్తుండగానే నిదానంగా పైకి లేచి సపోర్ట్ కోసం నడుం మీద చేతులు వేసుకొని, సార్, ఈ ఫైల్స్ మీరే నా తరపున సబ్మిట్ చేయగలరా ప్లీజ్ అని అభ్యర్థనగా అడిగింది భార్గవి. ఇట్స్ ఓకే మిస్ భార్గవి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అని చెప్పి ఫైల్స్ అన్నీ కంప్లీట్ గా చెక్ చేసి తల పంకించి చిరునవ్వుతో ఆమెను చూస్తూ, సరే ఇక బయలుదేరుతారా? ఇంటి వరకు లిఫ్ట్ ఇవ్వనా అభిమానంగా అడిగాడు అతను. మొదటి నుండి కూడా భార్గవి ప్రెగ్నెంట్ అయినా దాన్ని సాకుగా చెప్పుకొని ఏనాడు పని ఎగ్గొట్టలేదు. మిగిలిన వాళ్ళతో పోల్చుకున్న ఈ విషయంలో చాలా యాక్టివ్గా ఉండేది భార్గవి. అందుకే ఆమె అంటే మేనేజ్మెంట్ మొత్తంలోనూ ప్రత్యేకమైన అభిమానం ఉంది. అతడు అడిగిన దానికి సరేనన్నట్టు తల ఊపింది భార్గవి. నిదానంగా చేరు వెనక్కి అని తన సిస్టమ్ ముందు నుండి పక్కకు వచ్చింది.
డెస్క్ మీద ఎక్కడుండాల్సినవి అక్కడే పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టి ఫైనల్ గా తన హ్యాండ్ బ్యాగ్ ని భుజానికి తగిలించుకుంది. తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి కొంతకాలానికి తనకు కొలీగ్స్ కి వీడుకోలు చెప్పడానికి తన డిపార్ట్మెంట్ కి వెళ్ళింది. అందరూ ఆమెని ఈ టైంలో కావలసిన జాగ్రత్తలు చెప్పి సాదరంగా సాగనంపారు. కానీ తను వెళ్లిపోయిన తర్వాత ఆమె కొలీగ్స్ తన గురించి వేరే విధంగా మాట్లాడుతున్నారని ఆమెకు తెలియనే లేదు. హే, భార్గవి గురించి మీరు విన్నారా? కుతూహలంగా సంభాషణ ప్రారంభించింది ఒక ఉద్యోగి. వెంటనే మిగతా మహిళా ఉద్యోగులు ఆసక్తిగా ఆమె చుట్టూ గుమిగూడారు. చాలా మంది గాసిప్ చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోరు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే మూడ్లో ఉన్నారు. నేనైతే ఒక విషయం విన్నాను. భార్గవి బాయ్ ఫ్రెండ్ ఒక ఫేమస్ కంపెనీ సీఈఓ అట. నీకింకా ఏమైనా తెలుసా? తెలిస్తే త్వరగా చెప్పు అంటూ టాపిక్ మీద మహా ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకొచ్చింది ఇంకో మహిళ. యు ఆర్ రాంగ్. భార్గవి హస్బెండ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, చాలా రిచ్ పర్సన్. అతని ఇంట్లోంచి వెళ్ళగొడితే ఇక్కడికొచ్చి ఉద్యోగంలో చేరింది. భార్గవికి విడాకులు ఇవ్వకుండానే వాళ్ళ హస్బెండ్ ఎవరితోనో ఎఫైర్ పెట్టుకొని ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేశాడట. ఈ పాటికి ఆమె డెలివరీ కూడా అయిపోయి ఉంటుంది అంటూ ఏదో జరిగింది అంతా తను దగ్గరుండి చూసినట్టు ఆసక్తి గొలిపేలా చెప్పింది మొదటి మహిళ. అది వినగానే ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. కొన్ని నెలలుగా వాళ్ళంతా భార్గవి గురించి అంతా తప్పుగానే ఊహించుకుంటున్నారు. ఆమె వెనక ఇంత విషాదం దాగి ఉందని తెలియక రకరకాలుగా గాసిప్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితికి జాలిపడ్డారు. అయ్యో పాపం కదా, అసలు అతనెలా ఇంత మంచి భార్యను వదులుకున్నాడు? ఇప్పుడు భార్గవి తన బిడ్డని తండ్రి లేని వాడిలా ఒంటరిగా పెంచాలి అని సానుభూతి వ్యక్తం చేసింది మరో మహిళ. ఎగ్జాక్ట్లీ, ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి ఇన్నాళ్ళు మనం ఆమె భర్తను చూడలేకపోయాం అన్నది ఇంకో మహిళ. ఇలా భార్గవి కొలీగ్స్ అంతా రకరకాలుగా ఆమె గురించి మాట్లాడుకుంటూ సానుభూతి ప్రకటిస్తూ పాపం ఒక అనాథలో ఒంటరిగా బిడ్డను కనబోతుంది అని బాధగా సాగాయి వాళ్ళ మాటలు. భార్గవి మనసులో ఇలాంటి భయాలు ఏమీ లేవు. నాకు పుట్టబోయే బిడ్డను ఒక మంచి పౌరునిగా పెంచాలని మాత్రమే ఉంది ఆమె ఆలోచనలు. ఆఫీస్ నుండి బయటకు వెళ్ళాక నేరుగా మదర్ అండ్ చైల్డ్ స్పెషల్ స్టోర్కి వెళ్ళింది. అక్కడ మెటర్నిటీకి కావలసిన అన్ని వస్తువులు దొరుకుతాయి. సూపర్ మార్కెట్లోని ట్రాలీతో నిదానంగా ముందుకు నడుస్తూ తనకి కావలసిన వస్తువులన్నీ సెలెక్ట్ చేసుకుని అందులో వేసుకుంది. ఫీడింగ్ బాటిల్, పుట్టబోయే బిడ్డకు బట్టలు, బిడ్డను పడుకోబెట్టడానికి ప్రత్యేకమైన నెట్తో కూడిన బెడ్, తనకు కావలసిన సాక్స్, స్నాక్స్, హెల్త్ డ్రింక్స్, ఎక్స్ట్రా ట్రాలీ నిండిపోయింది. తన బిడ్డ కోసం స్టోర్లో ఉన్న అన్నిటిలోకి ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుంది భార్గవి. ఇంటర్నెట్లో చూసి షాపింగ్ చేస్తే క్వాలిటీ తెలియదని నేరుగా అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని ప్యాక్ చేయించి అంత బరువును తను మోసుకెళ్లలేదు కాబట్టి హోమ్ డెలివరీ ఏర్పాటు కూడా చేసుకుంది. ఇంతలో ఆమె కడుపులో ఒక కదలిక, లోపలున్న బేబీ వాళ్ళ అమ్మకు చిన్నగా పంచిచ్చింది. అది భార్గవికి ఒక క్షణం నొప్పిగా అనిపించినా పొట్ట మీద నెమ్మదిగా తడుముకుంటూ చిన్నగా నవ్వుకుంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో బేబీ కదలికలు ఎక్కువగా ఉండడమే కాకుండా చురుకగా కూడా అనిపించింది. మమ్మీ కడుపులో ఏం చేస్తున్నావు చిటికన్నా? ఆడుకుంటున్నావా? మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం కన్నా. అమ్మ నీ కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తుందో తెలుసా అని బిడ్డతో ముచ్చట్లు చెప్తూ మురుసుకుపోతుంది భార్గవి. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.